హాయ్ హలో. అయితే మనం అమ్మమ్మ చెప్పిన కథలు వింటున్నాం కదా. సో ఇవాళ సెకండ్ స్టోరీ చెప్పుకుందాము. అయితే ఎప్పటిలాగానే స్టోరీ చెప్పే ముందర ఒక పద్యం చెప్తుంది అమ్మమ్మ. అప్పుడు మనవాళ్ళు మనవరాళ్ళు అడుగుతారు, దీని అర్థం ఏంటి అంటే ఆ, అమ్మమ్మ చెప్తుంది, చెవిటి వాళ్ళు ముందర ఎదుటి వాళ్ళు చెప్పేది సరిగ్గా విని అర్థం చేసుకుని మాట్లాడాలి, లేకపోతే గమ్మునుండాలి అని ఈ పద్యానికి అర్థం. అంటే సరే కథ రూపంలో మీకు చెప్తాను అంటుంది. ఇద్దరు ప్రాణ స్నేహితులు ఉంటారు. చిన్నప్పటి నుంచి వాళ్ళు స్నేహితులు. పెద్దయిన తర్వాత అంటే ముసలితనం వచ్చినా కూడా వాళ్ళు ప్రాణ స్నేహితులే. అయితే రెండో స్నేహితుడి పొలంలో మరి గొర్రెలు పడి లేకపోతే మేకలు పడి అవి తినేసిపోతాయి. అలాగే దానికి తోడు మరుసటి రోజు పిడుగు పడి కొంచెం పొలం కాలిపోతుంది. అయితే మొదటి స్నేహితుడికి ఈ విషయం తెలిసి పరామర్శించడానికి వెళ్తాడు. అసలు ఏం జరిగింది అంటే, ఏం చేస్తాం, యమబట్టులు వచ్చినట్టు ఈ పొలాన్ని ఏమో మేకలు గొర్రెలు తినిపోయినాయి, మరుసటి రోజేమో పిడుగుపడింది అంటే మొదటి స్నేహితుడికి వినిపించదు. అవునా, అట్లాగే జరగాలి, అట్లా జరిగితేనే మంచిది అంటాడు. తర్వాత మళ్ళీ ఇంకో ప్రశ్న అడుగుతాడనమాట. అది సరే, మొదటి ప్రశ్న సరిగ్గా వినకుండా అర్థం చేసుకోకుండా రెండో ప్రశ్న ఏమడతాడంటే, మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు అంటాడు. అంటే రెండో స్నేహితుడు అంటాడు, ఏం చేసేది ఉంది, వెళ్ళి కాపుకి చెప్పేసి వస్తాను, చెప్తే ఏ విషయం నాకు బోధ చేస్తాడు, నాకు డైరెక్షన్ ఇస్తాడు అంటే అప్పుడు వినిపించదు కదా. అప్పుడు మళ్ళీ అడుగుతారు, ఎవరి దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నావు ఇప్పుడు అని అంటాడు. ఏం చేద్దాం అనుకుంటున్నావు, ఎవరి దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నావు, మళ్ళీ అడుగుతాడు అనమాట. అప్పుడు మళ్ళీ వినిపించదు కదా, మళ్ళీ మూడో ప్రశ్న అడుగుతాడు. అయితే మరి ఇప్పుడు ఇమ్మీడియట్గా నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు అంటే రెండో స్నేహితుడు అంటాడు, ఏం చేస్తాను, తల మీద గుడ్డ వేసుకుని కూర్చోవాలి ప్రస్తుతానికి అంటాడు. అయితే మొదటి స్నేహితుడు అంటాడు, అది చాలా ఉత్తమమైన పని అని అంటాడు అనమాట. సో అదే అనమాట. సో నీతి ఏంటంటే, మోరలు, చెవిటి వాళ్ళకి ఎదుటి వాళ్ళు చెప్పేది పూర్తిగా విని తర్వాత అర్థం చేసుకుని వాళ్ళ ప్రశ్నలు కానీ వాళ్ళ జవాబులు కానీ ముందర పెట్టాలి అని అర్థము. సో నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ ఇంకో స్టోరీ చెప్పుకుందాం. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.